ఇట్స్ మీ నవత. మొత్తానికి కవితకు బెయిల్ రావడం దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లాలూచి అయిపోయింది. త్వరలోనే బీజేపీలోకి బీఆర్ఎస్ జాయిన్ కాబోతోంది, అందుకే కవితను రిలీజ్ చేశారు అంటూ కాంగ్రెస్ ప్రాపగండా చేస్తోంది. నిజంగా బీజేపీకి బీఆర్ఎస్కి దోస్తాని ఉందా? అసలు బీఆర్ఎస్కి లోపాయకారి ఒప్పందం ఎవరితో ఉంది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు పూర్తి విశ్లేషణ అందిస్తాను. ఎస్, సుప్రీంకోర్టు, హైకోర్టు లేదా సుమోటోగా స్వీకరించిన ఈ కేసు విషయంలో జరుగుతున్న డిస్కషన్స్ ఏదైనా కావచ్చు. రౌజ్ ఎవెన్యూ కోర్టు, ఈ కోర్టులలో ఉన్న జడ్జీలు బీజేపీ పార్టీ నాయకుల. ఈ కోర్టులో ఉన్న జడ్జిలు అధికారంలో ఉన్న పార్టీలు చెప్పినట్టే వింటాయి అనే భ్రమను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే మరి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ జడ్జిలను అలానే కేసుల్లో తప్పుదోవ పట్టించిందా? కవిత అరెస్ట్ కానీ కవిత రిలీజ్ కానీ చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, రౌజ్ ఎవెన్యూ కోర్టుల్లో జరిగింది. మరి బీజేపీకి బీఆర్ఎస్కి ఒప్పందం ఉంటే కోర్టుల తీర్పు ఈ విధంగా వస్తుందా? కవిత ఈ కేసు నుంచి తప్పుకోలేదు, బెయిల్ మాత్రమే లభించింది కొన్ని కారణాల రీత్యా. నిజంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయి ఉంటే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా? అసలు కాంగ్రెస్ ఎవరితో లోపాయకారి ఒప్పందం పెట్టుకుంది? బీఆర్ఎస్ కి నిజంగా లోపాయకారి ఒప్పందం ఎవరితో ఉంది? అసలు కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయురాలు కల్వకుంట్ల కవిత. మరి ఈ కేసును వాదించిన లాయర్ ఎవరు? అభిషేక్ మను సింఘ్వి. ఎవరి అభిషేక్ మను సింఘ్వి? కాంగ్రెస్ కి సంబంధించిన లాయర్. బద్ధ శత్రువులు కదా రెండు. మరి రెండు బద్ధ శత్రువులు అయినప్పుడు అభిషేక్ మను సింఘ్ కవిత కేసుని ఎలా వాదించాడు? కవితకు బెయిల్ రావడంలో కీలకంగా ఆ లాయర్ ఎలా వ్యవహరించాడు? కవితకు బెయిల్ రావడానికి కీలకమైన లాయర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, కానీ లోపాయకారి ఒప్పందం పెట్టుకుందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ బీజేపీతో. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అని మురిసిపోతుందట. కానీ ప్రపంచం నిన్ను పూర్తిగా చూసేసిందమ్మా, కళ్ళు తెరిస్తే గానీ నీకు నిజం తెలియదు అనే విషయం కాంగ్రెస్ నేతలకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది ఇప్పుడు ఆలోచించాలి. ఈ అభిషేక్ మను సింఘ్ని ఈ మధ్య కాలంలోనే రాజ్యసభకు కూడా పంపించిన పార్టీ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత పార్టీ బీఆర్ఎస్. మరి ఏ పార్టీల లోపాయకారి ఒప్పందం ఉంటే అభిషేక్ మను సింఘ్ అనే ఒక లాయర్ని రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ? అంటే కవితను రిలీజ్ చేయించగలిగే సత్తా నీకుంటే రాజ్యసభకు పంపిస్తామని లోపాయకారి ఒప్పందం జరిగిందా? దీని గురించి కూడా చర్చ నడుస్తుంది. ఏ పార్టీలో విలీనం కాబోతోంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. కానీ బీఆర్ఎస్ నాయకులంతా కూడా అవినీతి పరులు, గంజాయి మొక్కలు, ఈ గంజాయి మొక్కలకు శిక్ష వేయాల్సిందే, వీళ్ళ అవినీతి భర్తం పడతా అని అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి గంజాయి మొక్కల్ని తులసి వనంలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు సార్? గంజాయి మొక్కలు గంజాయి వనంలోనే పెరగగలుగుతాయి కానీ తులసి వనంలో పెరగగలుగుతాయా? మరి అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంతో ఈరోజు బీఆర్ఎస్ ని భయపెట్టి విలీనం కోరే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? అర్థం కావట్లేదా? ఇక ఇక్కడ చాలా క్లియర్ గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే పాట మొదలు పెట్టారో పాడిందే పాట పాచిపల్ల దాస అన్నట్టు గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవితను అరెస్ట్ చేయలేదని తీసుకెళ్లి 6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల సమయం వచ్చేసరికి కవిత అరెస్ట్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అబద్ధపు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేసినా అప్పటికే ప్రజల్లో ఆ విశ్వాసం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓట్ షేరింగ్ ని, సీట్ల సంఖ్యను కూడా పెంచుకోగలిగింది. ఇంకొక విషయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. ఇగో కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని దున్నడమే డాక్టర్లు పెట్టి, ఇక తీసుకుపోయి కటకటాల్లో పెట్టుడే, చెంచల్గూడలో షిప్పకూడ తినిపిస్తా, ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. మరి 10 నెలలుగా వస్తోంది. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైనా ఏమైనా చేయగలిగినరా? అవినీతి ఆరోపణలు ప్రూవ్ చేయగలిగినరా? ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు పెడితే టోల్, ఇలా ప్రతి దాంట్లో అవినీతి జరిగింది.
కార్ రేసింగ్ మొదలు పెడితే, విద్యార్థులు ఎంతో పేపర్ లీకేజ్ సంబంధించి వీటన్నిటికంటే దరిద్రమైనది ఏంటి తెలుసా? ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ఒక కానిస్టేబుల్ 40 మందితో అత్యాచారం చేసి లొంగ తీసుకున్నాడు. అంత దరిద్రమైన కేసులో అయినా ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయగలిగిందా? ఎస్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు తెలుసు, నేను 4 రోజుల్లో బయట పెడతానని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిండు. ఆ వ్యాఖ్యలను తీసుకోనైనా సరే పరిధిలోకి యాక్షన్ తీసుకున్నారా? ఎంక్వైరీ చేసిండ్రా? మరి లోపాయకారి ఒప్పందం ఎవరి మధ్య ఉంది సార్? ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈరోజు పోలీస్ వెహికల్స్లలోనే హాస్పిటల్స్లో డబ్బు నిల్వ చేసి కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలవడానికి కారణమైంది అని చెప్పిందే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో. మరి అలాంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు? ఎందుకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకు కేసీఆర్ని ఏమంటారు పిలిచి ఎంక్వైరీ చేయలేకపోయారు? రాష్ట్రంలో ప్రతి పథకంలో అవినీతి జరిగింది, ఆఖరికి చివరికి సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పుడు ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా కనీసం విచారణ ఎందుకు చేయలేకపోయారు? లోపాయకారి ఒప్పందం ఎవరి మధ్య ఉంది? బదనాం ఎవరిని చేస్తోంది? ఇది చాలా క్లియర్ గా కల్వకుంట్ల కవిత విషయంలో బయటపడింది. అభిషేక్ సింగ్ ఎవరైతే అభిషేక్ మను సింగ్ సంఘవి, ఈయన ఎవరైతే ఈ మధ్య రాజ్యసభకు తెలంగాణ నుంచి ఎన్నిక కాబడ్డాడు, రాజ్యసభకు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైంది కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనైరాలు. దీంతో కవిత ఒక్క ఇష్యూ తోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతో పాటు బీజేపీ మీద బురద జల్లడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది అనేది తేట తెలంగా మారింది. మీరేమంటారు? అవునా కదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆర్ వాయిస్ మన ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకి వార్తగా ఉంటూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఒక మధ్యతరగతి అమ్మాయి చేస్తున్న పోరాటం. మీ అందరి ఆదరాభిమానాలే ఈ ఛానల్కి బలం. దయచేసి సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియోస్ అంతా వైరల్ అవుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ అందరి చేయుతూ ఉంటే ఇలాంటి వాస్తవాలను ముందుకు తీసుకురావడంలో వెన్ను చూపమని మాటిస్తున్నాం. జై హింద్.